మొత్తం మీద ప్రజాస్వామ్యంలో అతిపెద్ద వేడుక ఈ రోజు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు క్యూ లైన్లలో బారులు తీరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం 6 గంటల నుంచి వారు క్యూ లైన్లలో వెయిట్ చేస్తూ ఉన్నారు. 7 గంటల నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జిల్లాల వ్యాప్తంగా ఎప్పటికప్పుడు సమాచారం మీకు అందిస్తూ ఉన్నాం. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ మరోసారి అత్యధిక స్థానాలతో విజయం సాధిస్తుందని, వైఎస్ జగనే రెండోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమాను వ్యక్తం చేశారు. పుంగనూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో సదుం మండలం ఎర్రాతివారెపల్లె గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మా ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తైన ఫ్యాన్ గుర్తుకు ఓటేయడం జరిగింది. తప్పకుండా అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళా ముఖ్యమంత్రి అవుతారు. ఎన్ని శక్తులు అడ్డుకున్నా కానీ భగవంతుడి దయ, ప్రజల అభిమానం. రైట్, దేవుడి దయ, ప్రజల అభిమానంతో మళ్ళీ సెకండ్ టైం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారంటూ పెద్దిరెడ్డి మాట్లాడడం చూసాం. అలాగే ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి మహిళల్లో తమకు అద్భుతమైన ఆదరణ ఉందని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఎన్ని చేసినా కూడా ప్రజలు వైఎస్ఆర్ పార్టీ పక్కన ఉన్నారు. ఏ పరిస్థితిలో మంచి మేధాతో గెలుస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే రాష్ట్రంలో కూడా గతంలో 150 సీట్లు రావడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎక్కడ ఎంక్వైరీ చేసినా కూడా వైఎస్ఆర్ సిపి జెండా ఎగరేస్తుందని చెప్పి ప్రతి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో గవర్నమెంట్ కూడా వైఎస్ఆర్ సిపి వస్తుంది, వైఎస్ఆర్ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారని కూడా తెలియజేసుకుంటూ మరి ఓటర్లు మరి ఒంగోలు ప్రజలకి ఎప్పుడు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. వాళ్ళు నాకు ఎప్పుడు కూడా 6వసారి నన్ను గెలిపిస్తున్నందుకు కూడా నేను వాళ్ళకి నా ధన్యవాదాలు. మాకు లేడీస్ ఎక్కువ ఫాలోయింగ్ ఉందనేది ప్రజలందరికీ తెలుసు. సో మాకు ఇంకా ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మేము ధీమాగా ఉన్నాం. లేడీస్ ఎక్కువ పర్సెంట్ వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలకి ఈరోజు వైసీపీకి వేస్తుందని చెప్పి క్లియర్గా అర్థమైపోతాం. రైట్, అది బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. నేను ఇంతకుముందు కూడా మాట్లాడాను. సో మహిళలు అలాగే రూరల్ ప్రాంతం వాళ్ళే నిర్ణయించబోతున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్నికలు, అలాగే వాళ్ళు ఇస్తున్న తీర్పు కూడా దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. జూన్ 4న అనేది చెప్పకనే ఆయన చెబుతున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. అలాగే తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు హోంమంత్రి తానేటి వనిత. సీఎం వైఎస్ జగన్ అందించిన సంక్షేమంతో ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని, మళ్ళీ సీఎం జగన్ వైపే ప్రజలు ఉన్నారని అన్నారు హోంమంత్రి. ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలిపించారు ఆమె. నిజం చెప్పాలంటే ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్ అన్న అందించిన మరి చక్కటి పరిపాలనకి, సంక్షేమ పాలనకి, అభివృద్ధి పాలనకి ప్రజలందరూ కూడా మరి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఆల్రెడీ పబ్లిక్ డిసైడ్ అయ్యి ఉన్నారు జగన్ అన్నని మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయడానికి. ప్రతి ఒక్కరూ కూడా మరి వాతావరణం వేడిగా ఉంది కనుక ముఖ్యంగా పెద్దగా వృద్ధులుగా ఉన్న వాళ్ళు, కొంచెం అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా ఎర్లీగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ రోజున ఓటు హక్కు ద్వారానే ఈ రోజున మనకి ఎవరు మంచి పరిపాలన అందించగలరు అనేది మనం డిసైడ్ చేసుకునే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మనం అందరం ఉన్నాం కనుక ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోండి.